దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మా ఈ ఛానల్ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఆరాధనల ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇందులో భాగంగా గత కొన్ని వారాలుగా మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇంతకీ ఏమిటా నూతనమైన ఆధ్యాత్మిక సందేశం అంటే, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మా ఈ ఆరాధనలో గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశ సందేశాల ముఖ్య ఉద్దేశము, ఈ ఆధ్యాత్మిక సందేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మిమ్మును మరి దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకునేటటువంటి రీతిలో నడిపించడమే కాకుండా మిమ్మును వాక్యానుసారమైనటువంటి జీవితమునకు చేరువ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ముఖ్య ఉద్దేశమునై ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నిత్య ఆశీర్వాదాలకు మిమ్ములను సమీపస్తులుగా చేటుయే ఈ యొక్క అంశ సందేశాల ఆధ్యాత్మిక సందేశాల యొక్క ముఖ్య ఉద్దేశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశము ద్వారా అబద్ధ బోధకుల అబద్ధ బోధలను, కల్పిత బోధలను, దుర్బోధలను, తప్పుడు బోధలను వాటిని సరిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను వాక్యానుసారంగా మీ ముందుకి తీసుకొని వస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు కలిగి ప్రభువులో ముందుకు కొనసాగించబడడానికి ఈ ఆధ్యాత్మిక సందేశాలు, ఈ అంశ సందేశాలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అంశ సందేశాలను పూర్తిగా వీక్షించండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయండి. తద్వారా దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. మీరు ఆధ్యాత్మికంగా బలపడుతూ విశ్వాసంలో విశ్వాసంలో ఎవరైనా బలహీనులుగా ఉన్నారని మీరు ఎరిగినట్లయితే వారికి కూడా మా యొక్క ఈ ఆరాధనను మీరు పరిచయం చేస్తూ, ఈ సందేశాలను పరిచయం చేస్తూ వారి ఆత్మీయ క్షేమాభివృద్ధికి మేలుకరంగా, దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకును కోరుతూ ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని తల వంచి ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా నీతో సహవాసమును మీరు మాకు అనుగ్రహిస్తూ జీవము కలిగిన నీ మాటలను మేము ధ్యానము చేసుకోవడానికి, తద్వారా ఇగో ప్రభువా మేము బలపరచబడడానికి, నీలో నమ్మకస్తులుగా మేము జీవించడానికి, నీవు కోరే ఆత్మీయతను కలిగి మీ ముందుకు సాగిపోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మా ఈ ఆరాధన మీరు షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాలు వారికి మేలుకరంగా, దీవెనకరంగా మార్చి వారి పక్షముగా ప్రభువా ఇగోనైనా నీ గొప్ప అద్భుతాలు జరిగించమని, ఆశ్చర్య కార్యాలు జరిగించమని దేవా, తద్వారా మీరు మహిమ పొందమని, మీ దీవెనలతో కుటుంబాలు నింపమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మాధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన, ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను బెసలేలు ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మనం ఏ స్థలాల్లో ఉండి ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పటికీ, ఈ ఆరాధనను వీక్షిస్తూ ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా తనతో పాటు కలిసి ఆత్మలో ఏకీభవిస్తూ మనం దేవుని గణపరుస్తున్నప్పుడు తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా,
కనుక తన పాట పాడుతున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరుస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నీ జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని నామాన్ని గణపరిచి మహింపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నిన్న మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీ స్తోత్రములు. ఆలోచనకర్త, నీ స్తోత్రములు. నిషుడగు తండ్రి, నీ స్తోత్రములు. సమాధానకర్త, నీ స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడు ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవ లెక్కలో ప్రవేశపెట్టిన మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గనపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనుచున్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కని అయా నీ నామానికే మహిమ చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు జీవమయ్యున్న నా జీవమా, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా, నాకు బలమయ్యున్న నా బలమా, నాకు సర్వమయ్యున్న నా సర్వమా, నీ నామమే పాడేదన్ నా జీవిత కాలమంతా, నీ ధ్యానమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు. నాకు జీవమయ్యున్న నా జీవమా, నాకు ప్రాణమయ్యున్న నా ప్రాణమా. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో అల్పులం అయోగ్యులం, ఎన్నికలేని మాయడల అపారమైన కృప చూపుతున్నవాడా, నీ కృప ద్వారా విశ్వసించిన మా జీవితాల్లో అద్భుతాలు చేస్తూ దేవా నీ సంతోషము సమాధానము అయా మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో, మా హృదయాల్లో, మా ఆత్మలో ఉంచి నీ కృపలో మా జీవితాలను వర్ధిల్ల చేస్తున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. అయా నీవు మా పక్షముగా ఉంటూ అయా మీ తలపెట్టే కార్యాలన్నింటినీ సఫలపరుస్తున్నవాడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. నీ కృప వలని క్షేమముగా, సురక్షితముగా, సజీవులముగా మేమున్నాము ప్రభు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని నాతో పాటు కలిసి నీ కృపను జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నూరంతుల మీ దీవెనలు కుమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి దేవుడు మనతో మాట్లాడితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం క్షేమాభివృద్ధిని పొందుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడితే ఏమండి మనకి మేలు కలుగుతుంది. దేవుని మాటలు యథార్థమైనవి, న్యాయమైనవి, పరిశుద్ధమైనవి, నీతితో కూడినవి, సత్యమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు నమ్మదగినవని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుని మాటలు వినుట ద్వారా మనలో విశ్వాసము ఏమండి వృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది. విశ్వాసములో మనం స్థిరపరచబడగలం, బలపరచబడగలం.
కనుక దేవుని యొక్క మాటల కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, మనుషుల మాటలు మోసం చేసేవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. గనుక మనుషుల మాటలను ఒకవేళ మనం విశ్వసించామా, తద్వారా ఏ రకమైన మేలు మనకి కలగదు ప్రియా దేవుని బిడ్డారా. కనుక దేవుని మాటలని మనం విశ్వసించగలిగితే మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం, మానసిక నెమ్మదిని మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డారా, సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కనుక వెత్తబడబోయే వాక్యం కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. సమయంలో మరి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని నెలల నుండి మా ఈ ఆరాధనలో క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబులు అనే ఈ పేరులో ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన నూతన ఆధ్యాత్మిక అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇందులో భాగంగా కొన్ని వారాలుగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనము ధ్యానమును చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగాన్ని మనం తీసుకొని మరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మరి మా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి మా ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ యొక్క మూలవాక్య సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ ఒక సువార్త వచ్చిన భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులకు యేసుప్రభు వారు చెప్పిన మాటలై ఉన్నాయి. శిష్యులకు యేసుప్రభు వారు తెలియజేసిన ఆధ్యాత్మిక అంశాలు సందేశాలై ఉన్నాయని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సేవ చేయుటకు వచ్చిన వారికి చెప్పిన మాటలై ఉన్నాయి. ఎవరు ఆయన సేవ చేయడానికి వచ్చారు అంటే ఆయన యొక్క పిలుపు మేరకు మరి ఎవరైతే ఆయన పిలుపును వినిన వెంటనే ఆ పిలుపుకు సంపూర్ణంగా లోబడి ఆయనతో పాటు సేవ చేయడానికి వచ్చి ఉన్నారో ఆ వచ్చినటువంటి శిష్యులకు చెప్పినటువంటి మాటలుగా
ఈ మాటలు ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆయన సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేటుకు వచ్చినటువంటి ఆయన సేవకులకు చెప్పిన మాటలై ఉన్నవి. ఆయన సేవకు సమర్పించబడిన వారికిని ఆయన సేవను చేటుకు సమర్పించుకున్న వారికిని చెప్పిన మాటలై ఈ మాటలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీద ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలి తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎట్టి పరిస్థితుల్లో మరి ఇటు ఉద్యోగము ఇటు దేవుని సేవ అనేటటువంటి విధానానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదని యేసు ప్రభువారు అన్నాడు. ఆయన యొక్క శిష్యులకు ఆ సేవా సంబంధించినటువంటి పిలుపును ఆయన ఇస్తూ దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండనేరరు అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. చేస్తే దేవుని సేవైనా చేయాలి, లేదు అంటే ఉద్యోగము చేస్తూ ఒక క్రైస్తవ సంఘములో విశ్వాసిగా ఉంటూ ఒక సేవకునికి సాకారులుగా ఉంటూ ఆయనతో పాటు పరిచర్యలో మరి విశ్వాస ఆ స్థితిలో మనం ముందుకు సాగిపోవాలి అనే విషయాన్ని ప్రభు అక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. సేవా పిలుపు పొందిన వారు మట్టుగా సంపూర్ణముగా ఆయనకు లోబడాలి, సంపూర్ణముగా ఆయన సేవ చేయాలని ఈ విషయాన్ని యేసు ప్రభువారు తన శిష్యులకు ఇక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు అనుభవపూర్వకమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతూ మరి మీ ముందుకు ఈ విషయాలను తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నా సేవా జీవితంలో రూపాయి కానుకతో నా యొక్క పరిచర్య ప్రారంభమైంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి నేను పరిచర్యలోనికి వచ్చినప్పుడు రూపాయి కానుక ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ రూపాయి కానుకను నేను పొందుతున్నప్పుడు ఆ రూపాయి కానుకను బట్టి దేవుని యొక్క సేవను చిన్నతనంగా కానీ లేక నన్ను చిన్నతనంగా చూస్తున్నారనే ఆ ఒక తలంపుకి నేను ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క సేవ దేవుని మీదే ఆధారపడి చేసే సేవ అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుని యొక్క సేవ విశ్వాసముతో చేసే సేవ అని నేను గుర్తించాను, గ్రహించాను. దేవుని యొక్క వాక్యం నాకు నేర్పింది. దేవుని వాక్యాన్ని కూడా నేను పరిపూర్ణముగా అర్థము చేసుకొని సంపూర్ణముగా దేవుని యొక్క సేవకి నన్ను సమర్పించుకోవడం, ఆయన సేవకు సంపూర్ణముగా నేను లోబడి సంపూర్ణ సేవ చేయడానికి మరి ఆయన పరిచర్యలోనికి రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి రూపాయి ఆ కానుకతో మరి నా ఒక పరిచర్య ప్రారంభించబడింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే విశ్వాస సేవా జీవితం ఇలానే ఉంటుందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నేను ఆ దినాలు అనుకున్నాను, దేవుడు నాకు ఇచ్చే జీతము ఇదే అని. అది నేను పుచ్చుకొని దాన్ని పట్టుకొని ప్రార్థన చేసి ఇచ్చిన కుటుంబాన్ని కూడా గొప్పగా అభివృద్ధి పరుచున్నాయనని ప్రార్థన చేసిన సందర్భాలు నా సేవా జీవితంలో కోకొలలుగా ఉన్నాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మన జీతాన్ని దేవుడే నిర్ణయించి ఆయన ఇస్తూ ఉంటాడు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆ ఒక మరి దేవుడు మనకిచ్చేటటువంటి ఆ ఒక జీతాన్ని ఆయన పరిచర్యలో విశ్వాస పరిచర్యలో మనం పొందుకుంటూ దేవుని పోషణగా దాన్ని మనం భావిస్తూ దానిలోనే మనం నిలబడి దేవునికి నమ్మకస్తులుగా ఉండి ఆయన పరిచర్యలో మనం ముందుకి విశ్వాసములో సాగిపోతూ ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంపూర్ణ సేవ అనేది విశ్వాసముతో ముడిపెట్టబడినటువంటిది అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో ఒక విశ్వాస భ్రష్టుడు ఈ విధముగా మరి సంపూర్ణ సేవకులను మరి మాట్లాడడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవను చేసేటటువంటి సేవకులంట వారు మరి ఆ సోమరులు అని మరి వ్యంగ్యంగా మాట్లాడడం, చాలా తక్కువ చేసి మాట్లాడడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. సంపూర్ణ సేవ చేసే సేవకులంట, విశ్వాసముతో సేవ చేసే సేవకులు, దేవుని మీద ఆధారపడి చేసే ఆ సేవకుల సేవ, ఆ సేవకులను ఏమన్నారంటే ఒక విశ్వాస భ్రష్టుడు సంపూర్ణ సేవకులను సోమరి సేవకులు, అది సోమరితనముతో కూడిన వారు సోమరపోతులన్నిటిగా మాట్లాడుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని నేను విన్నప్పుడు నేను చాలా వేదన చెంది ఉన్నాను. మరి ఆయన సరైన రీతిలో మరి తెలుసుకొని మాట్లాడాడో తెలియక మాట్లాడాడో
నాకు తెలియదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విధముగా సంపూర్ణ సేవకులను మాట్లాడుట అది దేవుని యొక్క వాక్య విరుద్ధమైనదని తదుపరి నాకు తెలియపరచబడింది. కనుకనే ఈరోజు అలాంటి వారికి కూడా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. సంపూర్ణ సేవకుల ద్వారా విశ్వాసం ఎలా ఉంటుందో మరి విశ్వాసులకు నేర్పబడింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి విశ్వాసానికి ఆధారమైనటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో సంపూర్ణ సేవకుల పరిచర్య ద్వారా, మరి సంపూర్ణ ఆ ఒక పరిచర్యలో విశ్వాసముతో సేవ చేసే ఆ ఒక సేవకుల యొక్క పరిచర్య ద్వారా దేవుని శక్తి తెలియపరచబడింది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు అనేకులు విశ్వాస సంబంధులుగా మార్చబడ్డారు అంటే సంపూర్ణ సేవకుల ద్వారానే. దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసే విశ్వాస సేవకుల ద్వారానే చాలా విషయాలు అనేకులకు తెలియపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైతే సంపూర్ణ సేవకులను విశ్వాసముతో దేవుని మీదే ఆధారపడి సేవ చేస్తున్న సేవకులను, మరి ఆ సోమరి సేవకులని వారు మాట్లాడారో, సోమరితనము గలవారిని మాట్లాడారో, సోమరులు అని మరి వ్యంగ్యంగా మాట్లాడారో, వారికి ఒక విషయాన్ని ప్రభు సేవకునిగా ఈ సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియులరా. ఒక రోజు లేక ఒక వారం కేవలం విశ్వాసముతోనే బ్రతికి చూపించమని ప్రభు సేవకునిగా మరి నేను ఈ విమర్శించేటటువంటి ఆత్మీయులకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరైతే సంపూర్ణ సేవకులను విమర్శిస్తూ అవహేళన చేస్తూ చిన్నతనంగా మాట్లాడుతూ ఉన్నారో, తేలికగా మాట్లాడుతూ ఉన్నారో, అలాంటి వారికి ప్రభు సేవకునిగా నేను తెలియపరిచే విషయం ఏంటంటే, ఒకరోజు ఒక వారం విశ్వాసముతో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసముతో బ్రతకడం అది సులభమో కష్టమో మీకు అర్థమవుతుంది ప్రియులారా. ప్రతిరోజు దేవుని యొద్ద నుండి సహాయం పొందుకునేంత వరకు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడు ఇచ్చినప్పుడే తిని మరి ముందుకు వెళ్ళగలిగిన ఆ ప్రయత్నాన్ని మీరు చేయగలిగితే విశ్వాసము సులభమైనదో, విశ్వాసంతో సేవ చేసే సేవకుడు సోమరపోతో లేక ఏ రకమైనటువంటి మరి ఆయన ఆ దేవునిలో నలుగుతూ ఉన్నాడో ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. మీకున్నటువంటి ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఆర్థిక పరంగా మీరు సమృద్ధిని కలిగి ఉండొచ్చు. ఇక దాన్ని ముట్టుకోకుండా దేవుడే ప్రతి పైసా మీకు ఇచ్చి అది మీరు పొందుకొని ముందుకు వెళ్ళగలిగిన ప్రయత్నం చేసి, ఇగో బ్రదర్ నేను విశ్వాసంతో బ్రతికి నేను చూపించాను, విశ్వాసంతో బ్రతకడం చాలా సులభం అనే మాట మీరు చెప్పగలిగితే మేము నిజంగా మరి విశ్వాసం అనేది ఎంత సులభంగా ఉంటుందా అనేది మాకు అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. విశ్వాసంతో పరిచర్య చేసినప్పుడు విశ్వాసానికి పరీక్షలు దేవుని దగ్గర నుండి ఎదురవుతాయి. ఆ పరీక్షల్లో ప్రభు సేవకుడు కొన్ని సందర్భాల్లో నిలిచి దేవుని వాక్యం ఉంది కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక వారు తృప్తిపరచబడతారని మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో విశ్వాస పరిచర్యలో దేవుని యొక్క నీతిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆకలి దప్పులను కూడా దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు వాటిలో కూడా విశ్వాసంతో బ్రతకడం, విశ్వాసంతో ముందుకు వెళ్ళి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ మరలా ముందుకు వెళ్ళడం అంటే అంత సులభమైన పని కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక దయతో సంపూర్ణ సేవకులను, విశ్వాసంతో బ్రతికే సేవకులను, దేవుని మీదే ఆధారపడి సేవ చేసే సేవకులను దయతో ఎవరు కూడా విమర్శించే ప్రయత్నాన్ని దయతో చేయొద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మరికొన్ని విషయాలు వివరంగా నేను తెలియపరుస్తున్నాను. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే సంపూర్ణ సేవకులకు ఇవ్వాల్సిన దైవికమైన గౌరవాన్ని ఇవ్వకుండా విశ్వాసముతో మరి దేవుని యొక్క సేవను మరి కొనసాగించే సేవకులకు దైవికమైనటువంటి ఆ గుర్తింపు గౌరవాన్ని వారికి ఇవ్వకుండా, వారిని బలపరచకుండా ఈ ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసేవారు ఉంటారు కదా. ఎందుకంటే ఈ ఉద్యోగాలు చేస్తూ సేవలు చేసే సంఘాలలో ఇలాంటి వాళ్ళందరికీ కొన్ని గుర్తింపులు ఉంటాయి. అంటే ఉద్యోగస్తుడు ప్రసంగం చేస్తాడు, కొన్ని సందర్భాల్లో ఆ సంఘానికి విశ్వాసిగా వచ్చిన వాడు కూడా ప్రసంగం చేయొచ్చు. ఉద్యోగస్తుడు బాప్తిసం ఇస్తూ ఉంటాడు, ఆ సంఘానికి వచ్చే పెద్దలు కూడా బాప్తిసాలు ఇచ్చివచ్చు. ఉద్యోగస్తుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని సమాధి కార్యక్రమాలు చేసేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన సంపూర్ణ సేవకుడు కాదు. ఆ సంఘంలో పెద్దలుగా ఉన్నవారు కూడా కొన్ని సందర్భాల్లో వారు కూడా ఏం చేస్తారంటే క్రైస్తవ బిడ్డలు ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే వారిని సమాధులు చేయడానికి పెద్దలు ముందుకు వెళ్తారు. కానీ ఉద్యోగస్తుడైన సేవకునికి అధికారము లేదు. అంతేకాదు
ఏమండి అక్కడ ఉన్న సంఘ పెద్దలకు కూడా అధికారం లేదు. కేవలం ఏమండి ఒక ప్రభురాత్రి భోజనమైనా, ఏమండి ఒక పులిపీట మీద అంటే ప్రభు యొక్క పరిశుద్ధ స్థలం నుండి బోధ చేయడమైనా, లేక బాప్తిసం ఇవ్వడమైనా, లేక ఏమండి దైవానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయడానికైనా ఆ సంపూర్ణ పరిపూర్ణ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చారంటే సంపూర్ణ సేవకు సమర్పించబడిన సేవకులకే. సంపూర్ణముగా దేవుని మీద ఏమండి సంపూర్ణ సేవ చేస్తూ విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఏమండి దేవుని వైపే ప్రతి విషయంలో చూస్తూ సేవ చేసే సేవకులకు మాత్రమే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ ఒకవైపు ఉద్యోగాన్ని చేస్తూ ఇంకోవైపు సేవ చేసే వాళ్ళకి దేవుడు ఆ అధికారాన్ని ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీకు తెలియపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములోంచి మరి కొన్ని విషయాలు బహు వివరముగా నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6లో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు ఆయన ఈ విధముగా వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సేవ చేసే ఆ ఒక సేవకునిలో ఏమండి విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడుగా లేనట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. విశ్వసించినటువంటి విశ్వాసి విశ్వాసము లేకుండా ఉన్న దేవునికి ఇష్టడుగా లేనట్లే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. అక్కడ మనం చూస్తున్నప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే దేవునికి మనకి ఆ సంబంధాన్ని ఏమండి మరి బలపరిచేది, ఆ సంబంధాన్ని దృఢపరిచేది, ఆ సంబంధాన్ని స్థిరపరిచేది విశ్వాసము. దేవుని యొక్క కార్యాలు విశ్వసించిన మన జీవితాల్లో ఉన్నతముగా, గొప్పగా, శ్రేష్టముగా, ధారాళముగా మనం పొందేటట్లు, అనుభవించేటట్లు ఏమండి మనల్ని చేసేది కూడా విశ్వాసమే. దేవునికి ఇష్టలుగా మనం బ్రతికేటట్లు, దేవునికి ఇష్టమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకునేటట్లు చేసేది కూడా విశ్వాసమే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టడిగా నిన్ను ఉంచే విశ్వాసమే నీలో లేకపోతే నీవు విశ్వాసమును గూర్చి ఏమని బోధించగలవు? ఈ విషయాన్ని గమనించండి. ఎవరు అంటే మరి ఉద్యోగాన్ని చేస్తూ ఏమండి ప్రభుత్వం తరపు నుండి జీతాన్ని పొందుకుంటూ మరలా పాస్టర్గా ఏమండి మరి చలామణి అవుతూ పాస్టర్గా సంఘాన్ని నడిపిస్తూ పాస్టర్గా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ ఒక సేవకుల విషయమై ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవునికి ఇష్టలుగా నీ యొక్క బోధ వినేవారిని మరి ఎలా నీవు ఉంచగలవు? ఈ విషయాన్ని గమనించాలి. ఎవరండి? ఉద్యోగం చేస్తూ సంఘాలను నడిపించే సేవకులు, బోధకులని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ సత్యాన్ని ఏమండి ఉద్యోగస్తుడిగా ఉంటూ సేవ చేస్తున్న నీవు తెలుసుకోవాలి. ఏమండి ఉద్యోగస్తుడైనటువంటి బోధకుని సంఘ కాపరిగా కలిగి ఉన్నటువంటి విశ్వాసులు కూడా తెలుసుకోవాలి అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే మీ సేవకుడే దేవునికి ఇష్టడిగా లేకపోతే ఇక దేవునికి మీకు సంబంధం లేనట్లే కదా. అంటే ఆ సేవకుడే దేవునితో సంబంధం లేనటువంటి స్థితిలో ఉన్నాడు. దీన్ని బట్టి అంటే ఆ సేవకుడిలో విశ్వాసము లేదు గనుక. ఒకవేళ విశ్వాసం ఉంటే సంపూర్ణ సేవకుడిగా ఉంటాడు. విశ్వాసం ఉంటే దేవుని మీద ఆధారపడి సేవ చేస్తాడు. మరి ఇప్పుడు విశ్వాసం లేదు కనుకనే ఇప్పుడు విశ్వాసం దేని మీద ఉంది? ఉద్యోగం మీద ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఉద్యోగం ద్వారా జీతాన్ని పొందుకుంటూ సంఘంలోనికి వచ్చి విశ్వాస సంబంధమైనటువంటి బోధలు కొంతమంది ఉద్యోగ పాస్టర్లు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇలాంటి వారు ఏమండి క్రైస్తవ సంఘాలను ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు తప్పక ఇలాంటి సంఘాలకి వెళ్ళేవారు కూడా గుర్తించాలి, గ్రహించాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క ఉద్యోగస్తులైనటువంటి ఈ యొక్క సేవకులైన వారు తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే నీవు విశ్వాసమును కలిగి సేవ చేస్తేనే కదా విశ్వాసం అంటే ఏమిటో ఏమండి ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులకి తెలియపరచబడుతుంది. ఈ విషయాన్ని గమనించండి. అప్పుడు విశ్వాసము గురించి ఆ సంఘానికి చెప్పగలడు, బోధించగలడు. విశ్వాసమును గురించి ఆ విశ్వాసమును ఆ సంఘానికి నేర్పగలడు. ఎవరు అంటే ఈ ఉద్యోగస్తుడైన సేవకుడు. వారిని దేవునికి ఇష్టలుగా కూడా ఏమండి చేయగలడు. ఎవరు? ఈ ఉద్యోగస్తుడైన సేవకుడు. ఈ విషయాలు
గమనించండి. మరి విశ్వాసము నీలోనే లేదు. ఒకవేళ నీలో విశ్వాసం ఉంటే నువ్వు పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడతావు. దేవుని మీద ఆధారపడి నువ్వు సేవను చేస్తావు. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరు అంటే ఉద్యోగస్తులైన సేవకులు. ఇలాంటి సంఘాలకు ఒకవేళ ఎవరైనా వెళ్ళారా, ఒకవేళ అలాంటి సంఘాలు ఇప్పుడు విశ్వాసులకు ఎవరైనా కొనసాగించబడుతున్నారా, ఎప్పటికైనా మరి ఆలస్యం ఏమీ లేదు. అలాంటి సంఘాలలోంచి బయటకు వచ్చి మరి యేసు ప్రభు యొక్క వాక్యానుసారముగా ఆయన పిలుపుకు సంపూర్ణంగా లోబడి ఆయన పరిచర్యను ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేస్తున్న సేవకుల సంఘాలలో మీరు విశ్వాసులుగా ఉండుట ద్వారా యేసు ప్రభు వారు ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబడేటటువంటి గుంపులో నీవు ఉండగలవు. ఆయనతో పాటు ఆయన చిత్తములోనికి నీవు చేర్చబడగలవు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ 11వ అధ్యాయం అంతా మనం చూస్తూ ఉంటే విశ్వాసము ద్వారా వారు దేవుని చూడగలిగారు, దేవుని శక్తిని చూడగలిగారు, దేవుని యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పును వారు చూడగలిగారు. విశ్వాసము ద్వారానే దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యత్వాన్ని కూడా వారు నమ్మగలిగారు, చూడగలిగారు. నిరీక్షణతో దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లు కూడా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అలా ఎదురు చూసే ఆ ఒక దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ఒక నిత్య ఆశీర్వాదాలకు వారు వారసులైనట్లు కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్వాసమే దేవుని కొరకు వారు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లు, మరి త్యాగాలు చేసేటట్లు వారిని నడిపించిందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. విశ్వాసమే వారు దేవుని ప్రేమించేటట్లు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటట్లు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవించేటట్లు విశ్వాసము వారిని నడిపించిందని అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో వివరముగా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డారా, దేవుని సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవను చేయాలే తప్ప ఒకవైపు వృత్తి అనగా ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని దీని అర్థము కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. కనుకనే యేసు ప్రభువారు శిష్యులతో దేవునికి అయినా మరి దాసులుగా మీరు ఉండండి, లేక సిరికైనా దాసులుగా ఉండండి అని శిష్యులకు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మీ జీవనాధారమైన వృత్తిని చేసుకుంటూ విశ్వాసులుగా ఉండండి అని చెప్పి ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఏం చెప్పి ఉన్నారో ఈ విషయాలు ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకుంటూ కొంత లోతుకి మనం వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇద్దరు యజమానులు అనేటటువంటి పదాన్ని మరి ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు యజమానులు అనే ఈ మాటను శిష్యులకు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఇద్దరు యజమానులు ఎవరెవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరు దేవుడు, రెండవ ఆ ఒక యజమానిగా మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వం లేక ప్రభుత్వ ఉద్యోగం. దీన్నే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే శిష్యులకు దేవునికి సిరికిని అంటే రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేవి కాదు, వేరువేరు అర్థాలకు సంబంధించిన విషయాలుగా యేసుప్రభు వారి శిష్యులకు తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుని సేవను చేసే సేవకుని యజమాని దేవుడై ఉండాలి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేగాని ప్రభుత్వము కాదు, ప్రభుత్వం క్రింద అని దీని అర్థం కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే నేడు దినాల్లో ఇద్దరు యజమానుల దగ్గర పనిని చేసేవారిగా వాక్య విరుద్ధమైనటువంటి సేవకులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఈ వాక్య విరుద్ధమైన సేవకులు అంటే ఉద్యోగము చేస్తూ యేసుప్రభు యొక్క సేవకుడిగా చలామణవుతూ, సంఘ కాపరులుగా చలామణవుతూ దేవుడు వారికి అప్పగించలేని పనిని కూడా వారికి ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారంగా చేసుకుంటూ వెళ్ళేటటువంటి ఉద్యోగ పాస్టర్లను మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం క్రింద ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వం క్రింద లేక దేవుని క్రింద ఇది రెండు చేతుల నిండా సంపాదించడం అని అంటూ ఉంటారు. అంటే ఈ ఉద్యోగస్తులైన పాస్టర్లు ఏం చేస్తున్నారంటే దేవుని కింద సేవ చేయడానికి అంటే దేవుని ఒక వైపు యజమానిగా కలిగి ఉంటున్నారు, ఇంకొక వైపు ప్రభుత్వం కింద ఉద్యోగాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఒక యజమానిగా కలిగి ఉంటున్నారు. అంటే ఇద్దరు యజమానుల క్రింద పనిచేస్తూ చేతుల నిండా ఏం చేస్తున్నారు, ధనాన్ని సంపాదిస్తున్నారు. ఇటువంటి సేవ ఆత్మీయ వ్యభిచార సంబంధమైన సేవ అయ్యున్నదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయం తెలిసి చేసినా తెలియక చేసినా ఇటువంటి సేవకులను మరి ఆ యొక్క సేవకులను దేవుని వాక్యం
ఏముంటుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, వంచకులు అని అంటూ ఉంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13లో మనం చూస్తూ ఉంటాం. గ్రుడ్డివారు అని ఏమండి దేవుని వాక్యం అంటుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనములో మనం చూస్తూ ఉంటాం. దొంగ లేక దొంగలు అని వీరిని దేవుని వాక్యం అంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మోసగాండ్రగు పనివారు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13-14లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చూడండి, ఇద్దరు యజమానులు ఇటు దేవుని సేవ చేస్తూ అటు ఉద్యోగాన్ని చేస్తూ ఈ యొక్క ఇద్దరు అంటే దేవుణ్ణి అటు ఉద్యోగాన్ని రెండింటినీ కూడా ఇద్దరు యజమానులుగా కలిగి సేవ చేస్తూ రెండు వైపుల నుండి ధనాన్ని సంపాదించుకుంటున్న వారిని ఏమని అలాంటి ఉద్యోగస్తులైనటువంటి సేవకులను దేవుని వాక్యం అంటూ ఉందో నేను ఈ సమయంలో మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఇంకొక కొంత వివరంగా ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. భర్తను కలిగి ఉన్న భార్య వేరొక పురుషునితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే ఏ విధంగానైతే సమాజం వ్యభిచారి అని అంటాదో ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సేవను చేస్తూ ఉద్యోగమును చేయువారును వ్యభిచారితో సమానుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. వ్యభిచారులతో సమానులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాంటి వాక్య విరుద్ధమైనటువంటి ఆత్మీయ వ్యభిచారులైనటువంటి అంటే ఇద్దరు యజమానులను అనగా ఒకవైపు దేవుని సేవ, ఇంకొక వైపు ప్రభుత్వ ఉద్యోగమును ఇద్దరు యజమానులను కలిగి సేవ చేస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని మీద విశ్వాసము లేని అవిశ్వాసపు సేవకుల సంఘాలలో ఏ క్రైస్తవ విశ్వాసులున్నా వారు కూడా ఆధ్యాత్మిక వ్యభిచారులే అని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వీరినే యేసుప్రభువు వారు ఏమన్నారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 14లో ప్రభు ఎలా అన్నారు, ఏమన్నారంటే వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని ప్రభు శిష్యులకు చెప్పుటను మనం చూడగలం. ఇంతకీ ఈ గుంట ఏ గుంట అయి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8లో మనం చూస్తున్నప్పుడు అగ్ని గంధకములతో మండు అగ్నిగుండమునై ఉన్నది, ఇదియే నిత్య నరకాగ్ని శిక్ష అయి ఉన్నదని తప్పక ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకులను కలిగి ఉన్నటువంటి విశ్వాసులు తెలుసుకోవాలి. ఇలాంటి మరి ఉద్యోగస్తులైనటువంటి సేవకుల సంఘాలకు అక్కడ ఏదో మీకు గుర్తింపు మరి ఇవ్వబడుతుంది, కొన్ని అగ్రస్థానాలు ప్రథమ స్థానాలు మీకు అక్కడ ఇవ్వబడుతున్నాయి. వారితో పాటు మరి ఆ దేవుని యొక్క పనిలో మేము కూడా ప్రసంగాలు చేస్తున్నాం, మేము బోధలు చేస్తున్నాం, మేము కూడా మరి దేవుని ఏదో ఉద్ధరించేస్తున్నాం, దేవుని సంతోషపరిచేస్తున్నాం అనే ఆ విశ్వాసులు ఉద్యోగస్తులైన పాస్టర్ని కలిగి ఆ సంఘాలలో విశ్వాసులుగా ఉన్నవారు ఈ సత్యాలు తప్పక తెలుసుకోవాలి. మీరు కలిగి ఉన్న ఉద్యోగస్తుడైనటువంటి ఆ సేవకుడు వాక్య విరుద్ధమైన సేవకుడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ సేవకుడు గ్రుడ్డివాడు అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ గ్రుడ్డివాడి యొక్క బోధలు విన్నారనుకోండి, మీరు కూడా గ్రుడ్డివారై ఆ గుడ్డివారిగా ఉన్న మీరు ఎక్కడ పడతారంటే గుంటలో పడతారు. ఏ గుంటలో పడతారంటే నిత్య నరకాగ్ని అనే గుంటలో పడతారు అని ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యం క్లియర్గా తెలియపరుస్తుంది. కనుక సంపూర్ణ సేవకుల యొక్క సంఘాలలోనికి రావాలి, వాక్యానుసారమైన బోధ వినాలి. మీరు సంపాదించేటటువంటి ఆ ఒక కష్టార్జితమో కేవలం దేవుని మీదే ఆధారపడి విశ్వాసంతో సేవ చేస్తున్న సేవకునికి మాత్రమే ఆ కానుక అది ఇవ్వబడాలి తప్ప ఉద్యోగం చేస్తూ సంఘాలు నడిపించే సేవకుల చేతుల్లోనికి ఆ కానుక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అది మీకు ఆశీర్వాదము కాదు, దీవెన కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ఉద్యోగము చేస్తూ దేవుని సేవను సంఘాలకు వెళ్ళుచున్నటువంటి క్రైస్తవ జనాంగమా, నీవు ఉండే స్థలము పరలోకము కాదు, అది నరకములో అని తప్పక నీవు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను ఈ ఆరాధనలో ముగించడం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ప్రతిదీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము మరి చేసుకునే ప్రతి విషయాన్ని బహు వివరముగా ప్రభు బిడ్డలైనటువంటి మరి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా
నేను చేస్తూ ఉన్నాను. కనుక మరి ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉంది. ఒకవైపు యుగాంత పరిస్థితులు కూడా సమీపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ భయంకరమైన దినాలలో నీవు ఎత్తబడే సంఘములో విశ్వాసిగా నీ ఉండాలే తప్ప ఈ ఉద్యోగాలు చేస్తూ దేవుని వాక్యానికి విరోధముగా నడుచుకుంటూ విశ్వాసము లేని సంఘాలలో నీవు క్రైస్తవ విశ్వాసిగా ఒకవేళ ఉంటే నీ విశ్వాసం అక్కడ బలహీనపరచబడిందనే ఆ విషయము మరి నీవు తప్పక తెలుసుకోవాలి. ఒక ఖచ్చితమైనటువంటి ఆ విశ్వాసాన్ని, ఖచ్చితమైనటువంటి లేక బలమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉండగలవంటే సంపూర్ణ సేవకుని సంఘములో విశ్వాసిగా ఉన్నప్పుడు, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి సేవ చేసే ఆ సంఘములో విశ్వాసిగా నీ ఉన్నప్పుడు, దేవుని యొక్క పిలుపు ప్రకారంగా సంపూర్ణముగా ఎంతోమంది సేవకులు వారి జీవితాలను దేవునికి అంకితం చేసుకున్నారు, సమర్పించుకున్నారు. కేవలం దేవుని మీద ఆధారపడి వారి విశ్వాస పరిచర్యలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారితో ప్రభు ఉంటాడు. అలాంటి వారి సంఘాల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అలాంటి వారి ద్వారా తన ఆత్మబోధ మరి మీకు అనుగ్రహిస్తూ మీ జీవితాలను గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఆయన నడిపిస్తాడు. కనుక ఈ విషయాలు క్రీస్తును కలిగిన క్రైస్తవ లోకాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మేలుకొలిపేటటువంటి సందేశాలు, జాగ్రత్త పరిచే సందేశాలు. కనుక ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా మరి మీరు వింటూ మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేస్తూ ఇలాంటి ఉద్యోగస్తులైనటువంటి ఒకవేళ సంఘాలలో ప్రభు విశ్వాసులుగా ఒకవేళ మీరు ఉంటే త్వరగా సంఘాలలోంచి బయటకు వచ్చి సంపూర్ణ ఆ సేవకు దేవుని పిలుపు మేరకు లోబడి పరిచర్యలు చేస్తున్న సంపూర్ణ సేవకుల సంఘాల్లో విశ్వాసులుగా ఉండి అలాంటి సేవకులను దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది వారికి దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాల్లో భాగాన్ని ఇవ్వగలిగినప్పుడు గొప్పగా మీరు దేవుని ఆశీర్వాదాలు అనుభవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా ఈ అంశానికి సంబంధించిన అనేకమైన విషయాలు సుదీర్ఘకాలం మనం ధ్యానం చేసుకునబోతున్నాం. చాలామంది రకరకాల సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. కొన్ని విషయాలు వారు ప్రస్తావించడం జరుగుతుంది. ఈ విషయాలన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పబోతున్నాను. ఎందుకంటే పౌలు గారు వృత్తి చేసుకుంటూ సేవ చేశారని కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మరొకరు ఏమంటున్నారంటే ఏ టైములో పరిచర్యకు వచ్చి పరిచర్య చేసినా ఆ పరిచర్యని దేవుడు ఆమోదిస్తాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్య వెలుగులోంచి బహు వివరముగా నేను మా ఈ ఆరాధన ద్వారా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలను ఫాలో అవుతూ ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఈ వర్తమానాల ద్వారా వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని దేవుడు కోరే ఆత్మీయతలో మీరు ముందుకి కొనసాగించబడాలని కడవర దినాల్లో ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ విధముగా మా యొక్క ఈ ఛానల్ ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధ, ఆరోగ్యకరమైన బోధ అయ్యా ఇగు ప్రభువా, నిన్ను విశ్వసించిన నీ బిడ్డలకు తెలియపరుస్తూ వారు ఏ రకమైనటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో తెలియపరిచి గొప్ప ఈ పరిచర్యలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ దీవించి తద్వారా వాక్యానుసారమైన ఆత్మీయతలో వారిని నడిపించి సంపూర్ణ సేవకుల సంఘాలలో అయ్యా కేవలం నీ పిలుపుకు లోబడి విశ్వాసముతో నీ మీద ఆధారపడి పరిచర్య చేస్తున్న అటువంటి సంఘాలకు, అటువంటి సేవకుల సంఘాలకు వెళ్ళి తద్వారా నీ గొప్ప దీవెనలు పొందుకొని ప్రభా నీ వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండేటటువంటి ఆత్మీయులుగా మా ప్రియులందరినీ ప్రత్యేకపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారము నేడు మాకు దయచేయి, మారణస్థులు మేము క్షమించిన ప్రకారం రుణము క్షమించము, సోదరుల కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడి నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతముల్
ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.